హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా రిలీజ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ గురించి 350 గురించి ఈ వీడియోలో ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ వెహికల్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 జే సిరీస్ ఇంజన్తో వస్తుంది. పవర్ అండ్ టార్క్ వచ్చేసి 20 PS పవర్ అండ్ 27 Nm టార్క్ను అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇది వస్తుంది. అంటే 5 స్పీడ్ మాన్యువల్ గేరింగ్తో వస్తుంది. గేర్స్ అయితే స్మూత్గానే ఉంటాయి, షిఫ్టింగ్ బాగానే ఉంటుంది. అండ్ డ్రైవ్ టైప్ వచ్చేసరికి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. ప్రతి 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ పాడవుతుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 300 mm డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ ABS. బ్యాక్ సైడ్ వచ్చేసి 270 mm డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ప్రొవైడ్ చేశారు. 41 mm టెలిస్కోపిక్ బ్యాక్ సైడ్ వచ్చేసి 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే ఈ సస్పెన్షన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వెహికల్లో టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 100/90 19 ఇంచ్ టైర్స్ అయితే ఇది వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 120/80 18 ఇంచ్ టైర్ని అయితే వీళ్ళు ఇచ్చారు. మంచి టైర్స్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి స్లిప్పింగ్ లాంటి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇది ఎక్కువ ఉండవు. ఎక్కువే ఇచ్చారు, రోడ్ల మీద సర్వే అవ్వగలదు. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు, బక్కబలిసిన వాళ్ళు ఈ వెహికల్ని హ్యాండిల్ చేయలేరు. 5.5 అబవ్ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ని హ్యాండిల్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. ఇక లైట్స్ విషయానికి వస్తే అండ్ టర్నింగ్ లైట్స్ కూడా ఎల్ఈడితోనే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ వచ్చేసి కూడా ఎల్ఈడితోనే వస్తుంది. టర్నింగ్ లైట్స్ కూడా ఎల్ఈడితోనే వస్తున్నాయి. అంటే మొత్తం లైట్స్ వచ్చేసి ఎల్ఈడితోనే వీళ్ళు ఇస్తున్నారు. వెహికల్లో కన్సోల్ విషయానికి వస్తే అనలాగ్ డిజిటల్ కన్సోల్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో ఒకే సీట్ కాకుండా స్ప్లిట్ సీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బైక్ రైడ్ చేసే వాళ్ళకి, వెనకాల కూర్చునే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇక ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ వచ్చేసి రబ్బర్తో ఇచ్చారు. అలాగే శారీ గార్డ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే లేడీస్ బైక్ మీద ఎక్కినప్పుడు వాళ్ళ చీర టైర్లో కానీ చైన్లో కానీ పడకుండా ఇది సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ హ్యాండిల్స్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద వచ్చేసి హజార్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్ అండ్ పాస్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి సిగ్నల్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద వచ్చేసి హార్న్ బైక్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.